ఆంధ్రప్రదేశ్లో మార్పు కోరుకుంటున్నారా జనం? జంగిల్ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం, జంగిల్ రాజ్ అంటేనే ఒక ఊహించని స్థాయిలో జరుగుతున్న అరాచక శక్తులకు ఒక అధినేతగా ఉంటున్న అధినేతలకు ఇది ముచ్చమటలు పట్టిస్తున్న అంశాల ఇవన్నీ అంటే తాజాగా నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు మంత్రులు అందరూ ఒకే చోట కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం, అందులో వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. రగిలిపోతూ బాధతో కుంగిపోతున్న విధానం. ఇటువైపేమో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అటువైపేమో సర్వదా అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు. అయినప్పటికీ మంచి చెడు అనేది రెండింటి మధ్య జరిగే యుద్ధంలో మంచి వైపే ప్రజలు ఉండటం, మంచి వైపే ప్రజలు నిలబడటం, మంచి వైపే ప్రజాదరణ కలిగడం లాంటివి చర్యలు చూస్తున్నప్పుడు ప్రజలు అల్టిమేట్గా మంచే కోరుకుంటున్నారు. ఆ మంచి ఆలోచన కలిగిన రాజకీయ నాయకుడినే ఆస్వాదిస్తున్నారు, కోరుకుంటున్నారు మళ్ళీ రావాలని అనేది క్లియర్గా కనబడుతుంది. అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడుస్తున్న కూటమి సర్కార్ చేస్తున్న ప్రతి పనులలో ప్రజలు వ్యతిరేకత భావం పెరుగుతూ పోతున్నది. రాబోయే కార్యక్రమాలు దేవుడెరుగు. కానీ గడిచిన ఈ కొద్ది కాలంలోనే ఇంత స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వంగా 3 పార్టీల అధినేతలు ఈరోజు తల దించుకునే పరిస్థితి నిన్నటి ప్రెస్ మీట్లో చూశాం. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో జరిగిందేమిటి, ప్రచారం చేసిందేమిటి, రెండింటి మధ్య వ్యత్యాసం ప్రజల ముందు వైసీపీ పెట్టిన విధానానికి ఇక్కడ మొదట సల్యూట్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కూడా, అంబటి రాంబాబు గారి ఇంటిని పరామర్శించిన తర్వాత మాట్లాడినప్పుడు స్పష్టంగా ఆయన చెప్పిన విధానం అందరం చూసాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో కూడా నమ్మకం లేదట చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు. సరికొత్త టీమును వీళ్ళు సిద్ధం చేస్తూ సరికొత్త యుద్ధం చేస్తూ పోతున్నారు. వాస్తవానికి వీళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక ఎత్తు, అనుకూలంగా లేకపోతే మరొక ఎత్తు. ఇక్కడ మొదట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు చేసిన విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగేసరికి ఒక్కసారిగా సినిమా మొత్తం రివర్స్ అయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కల్తీ జంతు కొవ్వులు కలిశాయి, పందికొవ్వు కలిసింది అంటూ అడ్డంగా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు అన్ని చెక్ పెడుతూ సిబిఐ సంచలన ఛార్జ్షీట్ను విడుదల చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఎక్కడ కూడా వీళ్ళ మాటలకు తావు లేకుండా వాస్తవం అవాస్తవం అంటే ఏంటి అనేది దేవుడే బయటపెట్టాడు సాక్ష్యం రూపంలో. కానీ ఇప్పుడు ఇదే కూటమికి శాపంగా మారింది. ఇక్కడే కూటమి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఓవైపు వైసీపీ రెచ్చిపోతుంటే కూటమి మాత్రం తప్పును కవర్ చేసుకునేందుకు మరో తప్పు అన్నట్టుగా ముందుకు అడుగులు వేస్తుంది. న్యాయ వ్యవస్థలు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి, కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్న మాటలేమిటో చూస్తే నిజంగా జుట్టు పీక్కుంటున్నారు సామాన్యులు. ఇక్కడ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ కావచ్చు, ఈ ఇద్దరు అతిపెద్ద వ్యవస్థలు మన భారతదేశంలో. మరి ఈ అతిపెద్ద వ్యవస్థలు లడ్డు వ్యవహారంలో కల్తీకి సంబంధించి జంతువులకు కలిసిందా లేదా అన్న ఆరోపణలకు నిజం చేస్తూ వీళ్ళు విచారణ చేశారు. ఈ విచారణలో తేలింది ఏమిటి, లడ్డూలో ఎక్కడ జంతువు కొవ్వు వాడలేదు అని. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెబుతున్న మాట ఏమిటి, జంతువు కొవ్వు వాడలేదు అని మీరు ఎలా చెబుతారు అంటున్నారు. ఇక్కడ సామాన్య వ్యక్తులు ఎవడో చెప్పడం లేదు సార్. ఇక్కడ చెప్పేది లడ్డూలో ఎక్కడ జంతువు కొవ్వు వాడలేదు అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చెప్తోంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ చెప్తోంది. విచారణ చేసిన తర్వాత, పక్క రాష్ట్రాల్లోకి తిరిగిన తర్వాత, అనేక మంది ఆధారాలు తీసుకున్న తర్వాత ఈ లడ్డూలో అసలు జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్న నిర్ధారణ వచ్చిన తర్వాత కోట్ల మంది మనోభావాలు దెబ్బతీయకుండా వాస్తవానికి ఏంటి అవాస్తవం ఏంటి అనేది వాళ్ళు ఈరోజు విచారణ చేసి బయట పెడితే జంతువు కొవ్వు వాడలేదు అని మీరు ఎలా చెప్తారు అంటూ ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇతరులు మంత్రులు అంటున్నారు. ఇక 36 మందిని దోషులుగా తేల్చిన సిట్, ఇందులో ఏ ఒక్క వైసీపీ వ్యక్తి లేడు. వాస్తవానికి నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన దాంట్లో వేరే అంటే జంతువుకో కలవలేదు, కానీ 36 మందిని దోషులుగా తేలుస్తూ సిట్ ఇందులో ముందుకు పోతుంది. ఇక్కడ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవడైనా ఉండా అంటే ఎవడూ లేడు. కానీ ఇక్కడ కూటమి ప్రచారం ఎలా ఉందంటే జగన్ హిందూ ద్రోహి, జగనే ఈ తప్పు చేశాడో అంటున్నారు. మరొకటి, టీడీపీ హయాంలో నుంచే కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేస్తున్నారు అంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ విషయంపై టీడీపీ ఊసే ఎత్తడం లేదు. హర్ష డైరీ ద్వారా బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరా చేశారు, బోలేబాబా డైరీని వైసీపీ ప్రభుత్వం నిషేధించింది అన్నది చాలా పెద్ద పాయింట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సిట్ కావచ్చు చెప్పింది. అంటే బోలేబాబా తప్పుడు మార్గంలో అవిని మోసం చేస్తున్నారని వైసీపీ గ్రహించి నిషేధించింది. కానీ ఇక్కడ కూటమి మాత్రం వైసీపీనే బోలేబాబా డైరీని కల్తీ నెయ్యి సరఫరా చేయిస్తుంది ఈ బోలేబాబా డైరీ నుంచి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి అలా చేసే వాళ్ళైతే ఎందుకు నిషేధిస్తారు?
ఇక్కడ సిబిఐని నమ్ముదామా, సిట్ని నమ్ముదామా, చంద్రబాబుని నమ్ముదామా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇక అన్ని ఆధారాలు అందరినీ విచారించిన తర్వాతే న్యాయబద్ధంగా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు సిట్, సిబిఐ. కాకపోతే ఇక్కడ చంద్రబాబు ఏమంటున్నాడంటే మేము ఇంకో కమిటీ వేస్తున్నాము, మాకు నమ్మకం లేదు అంటే సిబిఐ కానీ సిట్ కానీ సుప్రీంకోర్టు కంటే వీళ్ళు కమిటీయే గొప్పదా? చంద్రబాబు వేసే కమిటీ చంద్రబాబు ఇచ్చిన రిపోర్టును మాత్రమే ప్రచారం చేసే దానికి ఇప్పుడు ముందుకు పోతున్నారు. అంటే ఏంటి, ఎటు పోతున్నారు? ఇదే పని కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బురద ఏ రకంగా చల్లేవారు? ఒక సుప్రీంకోర్టు ఆధీనంలో ఉన్న సిబిఐ ఇచ్చిన రిపోర్టులో, సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో అన్యాయంగా దీన్ని మలిచేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో అసలు మీరు ఎప్పుడైనా జంతువు కొవ్వు కలవలేదని ఎవరు చెప్పాడని అంటున్నాడు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఏమో అసలు జంతువు కొవ్వు కలవలేదని సిబిఐలో తాజా రిపోర్ట్ ఉందంటున్నాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి అంత వ్యత్యాసం లేకుండా మాటలు మాట్లాడుతూ, విచ్చలవిడిగా మాటలు మాట్లాడుతూ, సాక్షాత్తు పైనున్న దేవుడైనా సరే, పక్కకున్న మనిషి ఎవడైనా సరే మోసం చేయడమే మా ఎజెండా రాజకీయం మాత్రమే అనేటట్టుగా సాగుతున్న ఈ రాజకీయానికి ఎవరు పుని స్టాప్ పెట్టాలి? సామాన్యులు పెట్టాలా? ఆ పైనున్న దేవుడు పెట్టాలా? ఆలోచన చేయాలి. ఏదేమైనా చేయి దాటిపోతున్న అంశం, కీలకంగా మారుతున్న ఈ లడ్డు వ్యవహారంలో దొంగెవడు నిజంగా ఇక మీరే గ్రహించాలి.